ఈ నెల 29 రాత్రి నుంచి 30 దాకా కోటి ఏకాదశి పర్వదినం ఉందో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకా జిల్లా ప్రజలకు కూడా మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం. తిరుమలకి మాత్రమే పోవాలనే ఆలోచన కాకుండా ఆ రోజున కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు కూడా ఏర్పాట్లు మీ అందరి మనసులు తృప్తి చెందే విధంగానే ఏర్పాటు చేస్తాను. 50 మంది భక్తాదులు కూడా వైష్ణవాలయమైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర గోపురంలో స్వామివారిని దర్శించుకొని ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మీరు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను. లేకుండా మాకు ఆ భగవంతుని సేవలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు మీ అందరికీ కన్నుల పండుగగా సౌకర్యాలతో పాటు కన్నుల పండుగగా అలంకరణ కూడా చేసేటువంటి పరిస్థితిలోనే ఈ పండగ నిర్వహించబోతున్నాం. ఆలయ అధికారులు మా వంతుగా అందరూ కలిసి. కాబట్టి మీరు ఎక్కడైనా అక్కడికే పోవాలా, అక్కడ పెద్ద ఎత్తున లక్షలాది భక్తులు వస్తారు, ఆ రోజున ఇబ్బంది పడతారు. కాబట్టి ఎక్కడైనా భగవంతుణ్ణి నరసింహస్వామి గుడిలో కూడా మీరు దర్శించుకోవడం ద్వారా ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో ఆ ఉద్దేశం పూర్తి అవుతుంది, ఆ ఫలం మీకు దక్కుతుంది ఇక్కడ చేసుకుంటాం అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ఏర్పాట్లు కూడా మీరు సంతోషపడే విధంగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం.